వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్. ఢిల్లీ ఎన్సీఆర్ విధుల్లో ఒక్క వీధి కుక్క కనిపించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆర్డర్. 8 వారాల్లో షెల్టర్స్ ఏర్పాటు చేసి అన్నిటినీ అందులోనే ఉంచాలన్నది సుప్రీంకోర్టు తీర్పు. అలా జడ్జ్మెంట్ వచ్చిందో లేదో జంతు ప్రేమికులు, సినీ స్టార్స్, సొసైటీలో ఫేమస్ పర్సన్స్ అంతా హర్ట్ అయిపోయి సోషల్ మీడియాలోకి వచ్చేసారు. దీనికి ఒక రీజన్ ఉంది. అలా ఆర్డర్స్ ఇస్తూనే సుప్రీంకోర్టు మరో కామెంట్ కూడా చేసింది. వీధి కుక్కలను షెల్టర్స్లోకి తీసుకువెళ్లేటప్పుడు ఎవరు అడ్డొచ్చినా డోంట్ స్పేర్ అని చెప్పింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు పిటిషన్స్ వేసినా డిస్మిస్ చేస్తామని కూడా కామెంట్ చేసింది. సో ఏ దారి లేనప్పుడు ఉన్నది ఒక్కటే దారి, సోషల్ మీడియా. హీరోయిన్ సదా అయితే గుక్క పెడుతూ ఏడ్చేశారు. బాలీవుడ్ స్టార్స్ జాన్ అబ్రహం, వరుణ్ ధవన్, జాన్వీ కపూర్, అడవిశేష్ వీళ్ళంతా దిస్ ఈజ్ అటర్లీ అన్ఫేర్ అంటూ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ, మేనకా గాంధీ నుండి చాలా సీరియస్ రియాక్షన్ వచ్చింది. మేనకా గాంధీ కామెంట్ చేయడమే కాదు, లాజికల్గా కూడా మాట్లాడారు. ఢిల్లీ ఎన్సీఆర్లో దాదాపు 10 లక్షల వీధి కుక్కలు ఉంటాయి. 8 వారాల్లో వాటిని పట్టుకునేంత మ్యాన్ పవర్ లేదు. సరే ఉన్నారనుకున్నా కనీసం 3000 షోల్డర్స్ కావాలి. అంతటితో అయిపోతుందా? 3 పూటల తిండి పెట్టాలి, వాటి షిట్ క్లీన్ చేయాలి, వీటన్నిటికీ మళ్ళీ మనుషులు కావాలి. దీనికయ్యే ఖర్చు 15,000 కోట్లు. ఇది మేనకా గాంధీ లాజిక్. ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చారామె. సరే, ఢిల్లీ నుండి వీధి కుక్కల్ని షెల్టర్స్కు తరలిస్తారు. ఆ వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? గజియాబాద్, ఫరీదాబాద్ నుండి వితిన్ 48 అవర్స్లో 3 లక్షల వీధి కుక్కలు ఢిల్లీకి వస్తాయన్నారు. వాటిని పట్టుకున్నారనుకోండి, వీధి కుక్కల ప్లేస్లో ఢిల్లీ వీధుల్లో కోతులు దిగుతాయన్నారు. వీళ్ళందరి కామెంట్స్ చీఫ్ జస్టిస్ గవాయికి వినిపించాయేమో. ఆ తీర్పు సంగతి మేము చూస్తామన్నారు. అంటే మరో తీర్పు రావచ్చు. ఇంతకీ సుప్రీంకోర్టు అంత టఫ్గా ఉండడానికి కారణం ఏంటి? ఎవరు అడ్డొచ్చినా ఊరుకోవద్దని ఎందుకంత సీరియస్ జడ్జ్మెంట్ ఇచ్చింది? ఎందుకంటే ఢిల్లీ సరౌండింగ్స్లోనే 2000 కుక్క కాటు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వారానికో నెలకో కాదు, ఒక రోజుకి. మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ ఏంటంటే దేశవ్యాప్తంగా 10,000 మందిని వీధి కుక్కలు కరుస్తున్నాయి. ఇది కూడా వారానికో నెలకో కాదు, ఒక్క రోజుకి. అంటే ఏడాదికి 37 లక్షల మందిని కుక్కలు వెంటాడి కరుస్తున్నాయన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చూస్తే షాక్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా 100 మంది ర్యాబిస్ వైరస్తో చనిపోతుంటే అందులో 36 మంది ఒక్క ఇండియా నుండే. దారుణం ఏంటంటే 15 ఏళ్ల లోపు పిల్లలే కుక్క కాటు కారణంగా ర్యాబిస్తో చనిపోతున్నారు. ఎవరేమనుకున్నా వీధి కుక్కల కారణంగా తమ బిడ్డల్ని కోల్పోయిన పేరెంట్స్ మాత్రం సుప్రీం తీర్పును గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మరో కామెంట్ చేస్తున్నారు వీళ్ళు. సదా లేకపోతే ఇంకొకరు అలా గుక్క పెట్టి ఏడ్చారు కదా, వీధి కుక్కల కారణంగా పసివాళ్లు చనిపోయినప్పుడు అలా ఎప్పుడైనా ఏడ్చారా? 37 లక్షల మందిని కుక్కలు కరుస్తుంటే అయ్యో అని ఒక్కసారైనా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారా? దేశంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే ఒక్క కన్నీటి బొట్టు రాల్చారా? మరి వీధి కుక్కలను షెల్టర్స్లో పెడతామనగానే ఎందుకు ఇన్ని రాగాలు? ఇలా ప్రశ్నిస్తున్నారు సపోర్టర్స్. పోనీ వీధి కుక్కలపై మీకే బోలెడంత ప్రేమ ఉంది. సుప్రీం తీర్పును వ్యతిరేకించిన వాళ్ళంతా తలో 100-1000 వీధి కుక్కలను ఎందుకు పెంచుకోరు? వేలు లక్షలు పోసి స్పెషల్ బ్రీడ్ కుక్కలను కొనుక్కునే కంటే వీధి కుక్కలను అడాప్ట్ చేసుకోండి ఎందుకు క్యాంపెయిన్ చేయరు? ఇది ఇంకొందరి క్వశ్చన్. సరే, ఎవరి వాదన వాళ్ళది. కాకపోతే వీధిలో అసలు కుక్కలే ఉండద్దు అనడం తప్పే. అది హ్యుమానిటీ అనిపించుకోదు కూడా. పైగా ఎన్విరాన్మెంట్కు నష్టమే. పారిస్ను అందంగా చూపించడం కోసం 1880లో ఇలాగే కుక్కలు, పిల్లులను చంపేశారు. ఎలుకలు పెరిగిపోయి రచ్చ చేశాయి. సో ఆ చైన్ అలాగే కంటిన్యూ చేయాలి. కుక్కల సంఖ్య పెరగకుండా చేయడానికి పద్ధతులు ఉన్నాయి. కరిచినా సరే ర్యాబిస్ రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఆ పద్ధతిలో వీధి కుక్కలను నియంత్రించడం బెటర్. ఇది వాల్టీ నేత్రాస్ లెన్స్. నేత్ర.